కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సిఎస్ జవహర్ రెడ్డి భోగపురం ఎయిర్పోర్టు చుట్టుపక్కల మండలాల్లో 2400 కోట్లు విలువ చేసే 800 ఎకరాల భూమిని తన కుమారుడికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత వెళ్ళినటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటిని రిజిస్ట్రేషన్ పనులే ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో 13వ తారీఖున ఒకసారి 20వ తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డీ పట్టా భూముల్ని అసైన్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని 2400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్ భూముల్ని జీవో నంబర్ 596 అడ్డం పెట్టుకొని 5 లక్షలకి 10 లక్షలకి భయప్రాంతులు గురి చేసి దారిద్ర్యం దిగురేఖ ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి చట్ట ప్రకారంగా. అలాంటిది వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీకి ఇవాళ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలు కొన్ని 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఇంత ఆగమేఘాల మీద సందట్లో సడని అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు తన 800 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రేయింబావల్లో ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ ఆగమేఘాల మీద చేసేయాలి. రేపు 4వ తారీఖు వచ్చేటువంటి ఫలితాలలో భాగంగా మనం ఇంటికి సాగనపడం ఖాయం, మన భూభాగోదాన్ని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం పేరుకి ఏమైతే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం మీద సమీక్షించడానికి వచ్చారని చెప్పి పేపర్లో వార్తలు. ఏమండి ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అమలు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యే ఈవీఎంలని బద్దలు కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించడానికి తెలుసుకోలేనటువంటి నీచ స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండడం దారుణం. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ జవహర్ రెడ్డి 4 రోజుల్లో రిటైర్ అవబోతున్నాడు. ధనంజయ రెడ్డి కూడా నాకు తెలిసి ఆయన కూడా ఒక 4 రోజుల్లో రిటైర్ అవబోతున్నారు. వీళ్ళు దోచుకున్న 5 సంవత్సరాలు దోచుకుంది చాలక ఆఖరిలో డిసెంబర్లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ జీవోని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ నియమాలను కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఎన్నికల్లో అధికారులు ఉన్నారని చెప్పి ఆ యొక్క ఎన్నికల విధులు చేయనివ్వకుండా సబ్ రిజిస్ట్రార్ని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని వీళ్ళు వెంట పెట్టుకొని వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి కేఎస్ జవహర్ రెడ్డి ధనంజయ రెడ్డి ఈ యొక్క వైసీపీ నేతలు 100,000 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు వేగవేగ రప్పించేసుకొని రీసేల్ చేసుకునే ప్రక్రియ ఇంత సాగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దృష్టి సారించట్లేదు? జనసేన పార్టీ
అర్థాంతరంగా మేఘాల మీద వీళ్ళు చేస్తున్న రిజిస్ట్రేషన్ని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 596 జీవోల ఆధారంగా జరుగుతున్నటువంటి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా జరుగుతున్నటువంటి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి 10 రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూడా ప్రభుత్వం ఏదైతే ఏర్పడబోతుందో ఆ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏ పర్పస్ కోసం అయితే జీవో తీసుకొచ్చారో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాస్త భూముల్ని కూడా ఏదైతే పేద రైతుల దగ్గర నుంచి లాక్కున్నారో వీటి పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పేద రైతులకి ఆ భూమిని తిరిగి వెనక్కి వచ్చేలాగా వాళ్ళ భూములు వాళ్ళు చెందేలాగా ఈ యొక్క దొంగల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వారి కుమారుడు అలాగే ధనంజయ రెడ్డి అలాగే భారతమ్మ గారి టీం కూడా ఈ యొక్క దీపట్ట భూముల్లో వ్యవహారంలో టీమ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒక ముఠాలుగా ఏర్పడిపోయారు. దీపట్ట భూముల్ని కారు చౌకగా కొట్టేసి ఇవాళ ప్రభుత్వాన్ని వీళ్ళ అధికారాన్ని వీళ్ళు జీవోని అడ్డం పెట్టుకుని ముందస్తు అగ్రిమెంట్ చేసుకుని ఏవైతే కొట్టేశారో వీటిలన్నింటినీ కూడా మేము ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తుల్ని మేము కాపాడి తీద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.